వైరా మండలం నారెపనేనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర పరిస్థితి. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉండగా స్కూల్ మొత్తంగా ఒకే ఒక్క విద్యార్థి కీర్తన 4వ తరగతి చదువుతోంది. ఒకే స్టూడెంట్ ఉన్న ఈ స్కూల్లో ఒకే టీచర్ పనిచేస్తూ ఉండగా ఆమెకు జీతం రూపంలో ఏడాదికి 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. అలాగే వంట మనిషి, పారిశుద్ధ్య కార్మికురాలు ఒక్కొక్కరికి నెలకు 3,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఏడాదికి మరో 60,000 రూపాయలు చెల్లిస్తోంది. ఒక్కరి కోసమే మధ్యాహ్న భోజనం వండడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. పాఠశాల నిర్వహణ గ్రాంట్ కింద 5,000, స్పోర్ట్స్ గ్రాంట్ కింద మరో 5,000 ప్రభుత్వం మంజూరు చేస్తోంది. అన్నీ కలిపి ఒక్క విద్యార్థిపై ప్రభుత్వం విద్యా సంవత్సరంలో సుమారు 12,84,000 రూపాయలు ఖర్చు చేస్తోంది. నారపనేనిపల్లిలో ప్రభుత్వ పాఠశాల స్థాపించి సుమారు 55 సంవత్సరాలు అవుతోంది. మొదట్లో విద్యార్థులు బాగానే చదువుకున్నా ఆ తర్వాత రోజుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. గ్రామంలోని పిల్లలందరూ ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు. అయితే విద్య విషయంలో సర్కార్ చిత్తశుద్దితో వ్యవహరిస్తుందని జిల్లావాసులు అభినందనలు తెలుపుతున్నారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యా అవకాశం ఉన్న ఈ స్కూల్లో ఏకైక విద్యార్థి చదువుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. కొంతమంది ఏమో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారు, కొంతమంది ఏమో గురుకుల సీట్ వచ్చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ నేను కూడా వెళ్ళిపోతే మళ్ళీ ఈ స్కూల్ మూతపడుతుందని చెప్పేసి నేను వెళ్ళలేదు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ పిల్లలందరూ ఈ స్కూల్లోకి వస్తారు మళ్ళీ అప్పుడు కలిసిమెలిసి చదువుకోవచ్చు అని చెప్పేసి నేను కూడా ఈ స్కూల్కే వస్తున్నాను. నన్ను చూసన్నా అందరూ వస్తారని చెప్పేసి.